కాలం అంతా దేవుడు మనతో ఉండాలన్నా, జీవిత కాలం అంతా మనం ఆనందించే స్థాయిలో మన బతుకులు మారాలన్నా, మనం దేని బట్టి ఆనందిస్తే ఆ జీవితం మనకు ఉంటుంది అనేది మనం తెలుసుకునే వ్యక్తులుగా మారకపోతే కొన్ని సందర్భాల్లో మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. ఒకసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదవండి ఒకసారి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్తున్నాను, చాలు. దేవుడి స్తోత్రం. దేవుని కలిగిన వారికి ఉండవలసిన ఆనందం ఏంటి అని మనం ఆలోచిస్తే, మన డబ్బును బట్టి ఆనందించే వ్యక్తులుగా మనం ఉండకూడదు, బంగారం బట్టి ఆనందించే వ్యక్తులుగా ఉండకూడదు. మనకున్న పొలం బట్టి, మనకున్న ఆస్తుల బట్టి ఆనందం కంటే ముందుగా సృష్టికర్త దేవుని కలిగి ఉన్నారా, జీవము కలిగిన తండ్రిని కలిగి ఉన్నారా, భవిష్యత్ అంతా నాతో ఉన్న దేవుని కలిగి ఉన్నారనుకొని మనం ఎల్లప్పుడూ కూడా మనం కలిగిన దేవుని బట్టి ఏం చేయాలంట? ఆనందించాలి. తప్పకుండా ఒక్కసారి ఈ లోకంలో చాలా మంది ప్రభువును కలిగి లేని వారి జీవితాలు గమనిస్తూ ఉంటే, వారు దేవుని బట్టి కాకుండా డబ్బును బట్టి ఆనందిస్తూ ఉంటారు. అధికమైన అమౌంట్ వారి ఇంటిలో ఉంటే ఎంతో ఆనందపడుతూ ఉంటారు. కాసులు బంగారం వారి ఇంటిలో ఉంటే ఎంతగానో సంబరపడిపోతూ ఉంటారు. వారికి దేవుని బట్టి వారికి ఆనందం ఎలా పొందాలో తెలియలేదు. క్రైస్తవులు దేవుని కలిగిన వారు ఎప్పుడు కూడా మనం కలిగిన ఆస్తి బట్టి మనం ఆనందిస్తే, దేవుని పక్కకు పెట్టే వారికి మారి ఆస్తి మనకు ఉండదు. దేవుని బట్టి ఆనందించకుండా డబ్బును బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే పన్నాలకు డబ్బు మొత్తం ఉండదు. దేవుని బట్టి ఆనందించే స్థాయికి నీ మనసు ఎదిగిందా? దేవుని బట్టి ఆనందించగలిగిన ఒక ఉన్నతమైన పాత్రలో ఉన్నావా? ప్రభు చెప్తున్న మాట, దేవుని కలిగిన వారు, దేవుని నమ్ముకున్న వారు, దేవుళ్ళు కడగబడిన వారు ఎల్లప్పుడూ కూడా మనం దేవుని బట్టి ఆనందించాలి. మనం కలిగిన ఆస్తులు మనకు ఉండొచ్చు, ధనధాన్యాలు మనకు ఉండొచ్చు, అనేక రకాల డబ్బులు మనకు ఉండొచ్చు. వాటన్నింటికంటే ముందుగా క్రైస్తవుడు సర్వాధికార తండ్రిని కలిగి ఉన్నాను, నీకు మరణిస్తే పరలోకం ఇచ్చే ఒక తండ్రిని కలిగి ఉన్నాను, నా నీడ వల్ల నాతో తోడుగా ఉండి అన్ని వేళ కాపాడే తండ్రిని కలిగి ఉన్నానని ఏ గుండె అయితే ధైర్యం చెప్పి ఆయన బట్టి ఆనందిస్తుందో వారి జీవితాలు మారిపోతాయి. ఒకసారి హల్లెలూయా. అటువంటి కుటుంబాల బట్టి దేవుడు ఆనందిస్తాడండి. ఈరోజు చాలా మంది క్రైస్తవులు దేవుడు నమ్ముకున్నప్పుడు కూడా వారికి ఉన్న ఆనందం ఏంటి తెలుసా? ఒక డబ్బును బట్టో, బంగారం బట్టో, కారును బట్టో మురిసిపోయే వ్యక్తులుగా ఉంటారు. కానీ నాలాంటి ఒక మగ్గ మనిషికి జీవము కలిగిన దేవుడు దొరికాడా అని ఆనందించే క్రైస్తవులు చాలా తక్కువ. అందుకే జీవిత కాలం అంతా దేవుడు నీతో ఉన్న ఒక మహాపురుషులు చూడలేకపోతున్నావు. దేవుడు నీతో నిజమైన సంతోషం నీ గుండె కలగటం లేదు. దేవుడు నీతో ఉన్నాడు అనుకున్నా నువ్వు ఆయన బట్టి ఆనందించే మనసు నీకు లేదు కనుక పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకున్న వ్యక్తిగా ఉండి, లోకములు ఎలాగైతే మనుషులు ఉండి ఒక బంగారం గురించి, డబ్బును బట్టి, పొలాల బట్టి, ఆస్తుల బట్టి ఆనందించే మనసు ఉందో, అటువంటి మనసు ఉండి నువ్వు దేవుడితో ఉన్న వ్యక్తి అయితే ఒక దినాన్ని అన్ని పోగొట్టడానికి మారిపోతావు. ఒక దినాన్ని దేని బట్టి నువ్వు ఆనందించావో అది స్థిరముగా నీతో ఉండదు, దేవుడు నీతో ఉంటాడు. ఏ డబ్బు అయినా, బంగారం అయినా, ఆస్తులైనా, పొలాలైనా స్థిరముగా గ్యారంటీ ఎవరికి లేదండి. ఈరోజు నా చేతిలో ఉంటుంది, రేపు నీ చేతిలో ఉంది. కానీ దేవుడు అనేవాడు స్థిరం. ఆయన బట్టి ఆనందించిన వ్యక్తుల జీవితం మారా. మన దేవుడికి భక్తులుగా ఉన్న మన జీవితాల్లో లోకంలో ఉన్న మనుషుల్లాగా మనకు ఆటపట్ట ఆనందం ఉన్నవాక, ఒకవేళ కోట్ల రూపాయలు ఉన్న ఉంచుకోతే దాన్ని బట్టి ఆనందపడవా. వాటిని ఇచ్చాడు దేవుడు, దాన్ని బట్టి ఆనందం. దేవుడికి పొలం ఇచ్చాడే, దాన్ని ఆనందపడు. తల్లి గర్భంలో వచ్చి బయటకు వచ్చినప్పుడు ఒక అనాథకి లోకంలో వచ్చిన వ్యక్తివి, ఆ రోజు నీకు భార్య లేదు, బంధు పదకం లేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, పొలాలు లేవు, ఇల్లు లేదు, ఏమీ లేని ఒక అనాథకి లోకంలో వచ్చిన నీకు ఇవన్నీ ఇచ్చిన వాడు దేవుడు కాదా? ఇవన్నీ కలిగి తండ్రి కాదా? ఆ దేవుని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటావు తప్ప నీకు వచ్చిన వాటిని బట్టి నువ్వు ఆనందించే వ్యక్తిగా ఉంటే ఒక రోజు అనాథగా మార్చేస్తాయి, ఒక రోజు ఒంటరి వాడిగా చేస్తాయి. దేని బట్టి నువ్వు ఆనందించాలంటే ప్రభు చెప్తున్నాను,
ఎల్లప్పుడూ కూడా దేవుని పట్ల ఆనందించాం. ఈ లోకంలో దేవుడు కలిగలేని మన ఆనందం ఒక సినిమాను బట్టి, ఒక సీరియల్ బట్టి, ఒక కారును బట్టి, ఒక బైకును బట్టి, ఒక బంగారం బట్టి, ఒక డబ్బును బట్టి ఆనందపడతారు తప్ప వాళ్ళు కలిగి ఉన్న దేవుని బట్టి ఆనంద స్థాయికి కూడా ఎదగలం. కానీ క్రైస్తవుడా, దేవుని కలిగిన వాడు నువ్వు దేని బట్టి ఆనందిస్తున్నావు? నీ గుండెల్లో నమ్ముకున్న దేవుని బట్టి ఆనందించే స్థాయిలో ఉన్నావా? జీవము కలిగిన దేవుని కలిగి ఉన్నారని చెప్పి నువ్వు ఆనందించిన వ్యక్తిగా ఉన్నావా? కాపాడే దేవుడు, మాట్లాడే దేవుడు, వినే దేవుడు, ఒకవేళ చెప్తే పరలోకం ఇచ్చే దేవుడు ఇంత గొప్పవాడిని కలిగి ఉన్నారా అని ఏ గుండె ఆనందించగా వారు అన్ని విషయాల్లో చదువుతారు. దేవుడు వారితోనే ఉంటాడు. దైవజనమా, వారి కుటుంబాల దేవుడు కొలువే ఉంటాడు. వారితో ప్రతిరోజు కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఆ కుటుంబ దేవుడు బట్టి ఆనందించింది కనుక వారికి వద్దన్న అన్ని వద్దగా ఉంటాయి. ఆశీర్వాదాలతో, సిరి సంపదలతో, ధనధాన్యాలతో మనిషి దేవుని బట్టి ఆనందించినంత కాలం వారు ఏ కుదవ కూడా తండ్రి చెయ్యడు. చౌక బైబిల్లో కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 4వ వచనం ఒకసారి, యెహోవాను బట్టి దేవుని బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలను. అని అర్థం ఏంటి? ఒక మనిషికి ఈ లోపల ఎన్ని కోరికలు అయితే కలిగి ఉన్నామో ఈ కోరికలన్నీ తీర్చుకునే జీవితం నీకు ఉండాలి అంటే దేవుడి వాక్యం ఉంటుంది, యెహోవాను బట్టి సంతోషించుము. ఉన్న ఆస్తుల బట్టి కాదురా, ధనాన్ని బట్టి కాదు, జీవిత కాలం అంతా నీకు దేవుడు ఇస్తున్న వాక్యాన్ని బాగా గుర్తుపెట్టి ఈ రోజు వాక్యాలు యెహోవాను బట్టి ఏ కుటుంబం అయితే ఆనందిస్తుందో, ఓ సృష్టికర్త దేవుణ్ణి కలిగే భాగ్యం నాకు దక్కిందని ఎవరు ఆనందిస్తారో, జీవము కలిగిన తండ్రితో ఉండే బంధాన్ని నాకు ఇచ్చాడని చెప్పి ఎవరు సంతోషపడుతూ ఉంటారో అటువంటి వారికి దేవుడిస్తున్న వాగ్దానం, నీ హృదయంలో ఉన్న ప్రతి కోరిక ఏది కావాలని కోరి నన్ను బట్టి నువ్వు ఆనందిస్తావో, ఏది జరగాలనుకొని నన్ను బట్టి నువ్వు ఆనందించిన వ్యక్తిగా ఉన్నావో నీ గుండెల్లో ఉన్న ప్రతి కోరిక ఈయన తీరుస్తున్నాడు. ఇదొక రహస్యం. దేవుని బట్టి ఆనందించే స్థాయికి మనుషులు ఎదుగుతున్నప్పుడు ఆ తండ్రి వారికి ఇస్తున్న భరోసా వారి కోరికలన్నీ కూడా దేవుడే తీరుస్తాడంట. ఈరోజు నువ్వు దేవుని బట్టి ఆనందించకపోతే నీ మనసులో ఉన్న కోరిక మిగిలిపోతే తప్ప ఉన్నతమైన పాత్రలో వాడబడే వ్యక్తిగా మారలేవు. ఎందరో క్రైస్తవులు దేవుడు నమ్ముకున్న ఈ మనస్సు వారికి రావట్లేదండి, ఈ తరంలో రావట్లేదండి. లోకంలో మనుషులు ఎలాగైతే ఒక పట్టు చీర బట్టి, ఒక కారును బట్టి, ఒక భవనాన్ని బట్టి, ఒక బిల్డింగ్ కలిగితే ఎలా ఎగిరి గెంటేస్తారో ఈనాడు క్రైస్తవులు కూడా ఒక్క దేవుడు తప్ప అన్నిటి బట్టి ములుచుకో చాలా మంది. అందుకే నువ్వు దేవుడు ఉన్నా అనేకమైన కార్యక్రమాలు పొందలేకపోతున్నావు. నువ్వు దేవుని కలిగి ఉన్నా ఇక్కడ సంతోషం రాటలో, నువ్వు దేవుని కలిగి ఉన్నా ఇక్కడ నెమ్మది రాటలో, నువ్వు దేవుని కలిగి ఉన్నా ఇక్కడ హ్యాపీనెస్ లేదు. కారణం నీ దేవుని బట్టి సంతోషం లేదు, నీ దేవుని బట్టి ఆనందించే స్థాయికి నువ్వు ఎదగలేదు. నువ్వు దేవుని బట్టి ఆనందించగలిగితే, నీ దేవుని కలిగి ఉండాలని ఆ ఒక్క దేవుని సంతోషపడగలిగితే ఈ దినం ప్రవహిస్తున్న వాగ్దానం నీ హృదయంలో ఉన్న ప్రతి కోరిక, నీ ప్రతి ఆలోచన, ఏది కావాలని మనిషిగా నువ్వు కోరుకున్నావో, ఏది జరగాలి ఆశ్రయించక బిడ్డగా వచ్చావో దేవుడు ఇస్తున్న వాగ్దానం, నన్ను బట్టి ఆనందించావు. నన్ను బట్టి నువ్వు ఆనందిస్తే, దేవుని బట్టి నువ్వు ఆనందించగలిగితే ఈ రోజు మీ అందరికీ దేవుడు ఇస్తున్న వాగ్దానం, మీ మనసులో, మీ హృదయంలో, మీ తలంపులో ఎన్ని కోరికలు ఉన్నాయో అవన్నీ చెప్తాను. హల్లెలూయా. ఎంతమందికి కావాలి కోరిక తీర్చడం దేవుడు? మనం ఉన్నావా దేవుడు బట్టి? చేయి బాగా నిత్యం ఉన్నావా? హల్లెలూయా తెచ్చాడు దేవుడు ఇస్తాం. కోరిక తీర్చడం ఎంత ఇస్తారు కానీ దేవుని బట్టి ఆనందించే స్థాయికి నీ గుండె ఎదిగిందేంట్రా, నీ మనసు ఎదిగిందా? ఆలోచి ఒకసారి. క్రైస్తవుడిగా జీవితం మార్చుకున్న దేని బట్టి ఆనందిస్తున్నావు? యువకులు దేవుని బట్టి ఆనందిస్తే అన్ని నీకు వస్తాయి. దేవుడు వల్ల ఆశీర్వాదం ఉంది, దైవ దీవులు ఉన్నాయి, వజ్రాలు ఉన్నాయి, పాటలో మురుగుతున్న దేవుడి దగ్గర దీర్ఘాయుష్యం ఉంది, గౌరవం ఉంది,
ఒక మనిషి ప్రధానమంత్రిగా మార్చబడాలన్నా ఆ 90 గొంతు దేవుడి స్తోత్రం. నేటి దినాల్లో మన జీవితాల ఆలోచన మార్చబడాలి, మన గుండెల్లో తలంపులు మార్చబడాలి. సృష్టికర్త దేవుని కలిగి ఉన్నారని ఒక్కసారి గుర్తించాలి. ఒక ఎమ్మెల్యేని చుట్ట కలిగి ఉంటే ఎగిరి వేస్తున్నాను. రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమైన బంధువు అయితే చాలా కాలం అయినట్టున్నామే. మనం ఎవరు కలిగి ఉన్నాం సార్? భూమికి పునాది వేస్తారు దేవుడి కలిగి. అసలు ఎవరు పడిపోతారు దేవుడికి? నీవు ఏమవుతావు చెప్పు సార్. చట్టే మట్టైపు మన జీవితాలకి ఆయన కోరుకోకున్న వారికి మారితే ఆ దేవుడు కూడా వస్తున్నాడా? ఆ తండ్రి మాట్లాడుతున్నాడా? కోట్లాది కిలోమీటర్ అవతల ఉన్న దేవుడు మట్టి మనిషిగా ఒక నరక వంటి ఉన్న మన జీవితాల్లో ఒక స్నేహితుడిగా మారుతున్నాడా? అదే మన అదృష్టం, అదే మన అదృష్టం. మనం నమ్ముకున్న దేవుడికి అసాధ్యమే ఏదీ లేదు కనుక, ప్రతి కార్యక్రమం చేయ సమర్థవంతుడే కనుక, ఇది చాతన చెప్తే చేసే దేవుడి కనుక, ఆ తండ్రి మనకిస్తున్న వార్తలో మనిషి ఎదగాలి. దేవుడి స్తోత్రం. దేవుని బట్టి ఎదగాలి. భక్తులారా, దేవుడు నమ్ముకున్న వారన్నా దేవుని పక్కన పెట్టి దేవుని బట్టి ఆనందించనా బలానికి జీవితంలో దూరం అయిపోతుంది. కానీ వాటిని పక్కన పెట్టి దేవుని బట్టి ఆనందిస్తే జీవిత కాలం అంతా నీతోనే ఉంటాయి. దేవుడి స్తోత్రం. నమ్మిన తప్పులు కొట్టుకుంటే పగల మేఘస్తమ రాత్రి అగ్రత దేవుడు వారితో మాట్లాడుతూ మనకు ఆనందం లేదు. దేనికి ఆనందం? మాసముద్రమేనే. దేవుడు వారి జీవితాలు బాధల్లోంచి కష్టాల్లోంచి విడిపించడం తండ్రిగా వారితో మాట్లాడుతూ ఉంటే, పగల మేఘస్తమ జీవితాలు తండ్రి తోడుగా ప్రవచనాలతో మాట్లాడుతూ ఉంటే, వారు పలుకుతున్న మాట, మీ కొండల కడ కూర్చొని మాంస ముక్కలు తిని ఎలా చావలేదు అంటే వీరికి దేవుని బట్టి ఏమి లేదు. దేవుని బట్టి ఆనందించేంత భక్తులుగా మారడా. వీరికి ఎంతసేపు కూడా లోకం బట్టి ఆనందం ఉంది, తిండిని బట్టి ఆనందం ఉంది, పట్టు చేతుల బట్టి, మాంస ముక్కల బట్టి, ఈ లోకంలో వాటిని బట్టి వీరు ఆనందించే మనసే ఉంది తప్ప, జీవము కలిగిన దేవుడిని కలిగి ఉన్నాము, మా జీవితాలు బాగు చేసే తండ్రిని కలిగి ఉన్నాము, వాగ్దానము చేసే తండ్రిని కలిగి ఉన్నాము, ఒకవేళ సత్య ఈ లోకం ఇవ్వలేని ఒక పరలోకం ఇచ్చే దేవుడిని కలిగి ఉన్నామని మరి ఎక్కడ కూడా గుండె లోతుల్లో దేవుని బట్టి ఏమి కలిగే ఆనందము లేదు. దేవుడి స్తోత్రం. ఈనాడు మన జీవితాలు కూడా ఎన్నో దినాలు దేవుడితో ఉంటున్నాం, నెలలో సంవత్సరాలు కూడా దేవుడితో ఉంటున్నాం. నీ మనసు వాళ్ళ ఆలోచన చేసుకొస్తాం. దేవుని బట్టి ఆనందించే మనసు నీకు లేకపోతే చిరకాలము దేవుడితో ఉండను, చిరకాలము దేవుడి సహాయం అందుకోలేదు. వారు దేవుడితో 40 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మనసులో వారికి మార్పు రాల, ఆలోచన వారికి మార్పు రాల. వారు ఎంతసేపు లోకాన్ని ప్రేమించేవారుగా ఉన్నారు, డబ్బులు ప్రేమించేవారుగా ఉన్నారు, దాన్ని బట్టి ఆనందించే వ్యక్తులుగా ఉన్నారు. కానీ సృష్టికర్త దేవుడు మాకు తోడుగా వచ్చాడు, తండ్రి మాతో ఉన్నవారిగా మారాడని వారికి ఆనందం లేకపోవడం వల్ల చేతుల దేవుడు పోగొట్టుకొని ఆయన దూరం చేసుకున్న వ్యక్తులుగా మారి, దైవాన్ని పోగొట్టుకునే వారిగా మారి, వాగ్దానము చదవలేక, ఆశీర్వాదం పొందలేక, దైవ దీవెన పొందలేక మధ్యలో వారి జీవితాలు ముగించబడ్డాయి. దేవుడి స్తోత్రం. అందుకే ప్రభువు అన్నాడు, ఎల్లప్పుడూ కూడా దేవుని బట్టి ఆనందించాం. క్రైస్తవుడా, దేవుని కలిగిన వాడ ఒక దేవుని బట్టి ఆనందించబడిగా మారితే నీకు ఏ తక్కువ చేస్తాడు దేవుడు? ఒక దేవుని బట్టి ఆనందించే బతుకు నీకుంటే ఏదైనా తక్కువ చేస్తాడా? ఆలోచన చేయి. బిడ్డలు అమ్మ నాన్న బట్టి ఆనందించే వ్యక్తులుగా ఉంటే ఎల్లప్పుడూ వారితోనే ఉంటారుగా, వారు చెప్పిన సత్తంలో ఉంటారుగా, అమ్మ చెప్పిన మాట వింటారుగా. ఆ ప్రదేశంలో బిడ్డలు ఉన్నప్పుడు తల్లి నీకేదైనా కొలువు చేస్తుందా? తండ్రి నీకేదైనా కొలువు చేస్తాడా? వారి చేతుల్లో ఒదుగుపోయే వ్యక్తిగా ఉన్నప్పుడు, వారి మాట విన్నవారిగా మారుతున్నప్పుడు వారి మనసు చాలా సంతోషపడుతూ ఉంటుంది. మంచి బిడ్డల కన్నాను, మంచి కుమార్తె కన్నాను, మంచి కొడుకుని కన్నాను, నా చెట్టులు కట్టుకొని ఉన్నారు, నా చెప్పు సత్తంలో ఉన్నారని చెప్పి మురిసిపోయి అనుకుంటారు. వారు వయసు వచ్చిన తర్వాత నేను కూడగట్టిందల్లా, మళ్ళీ చెప్తున్నా, నేను కూడగట్టిన మూటంతా కూడా వారికి ఇవ్వడానికి ముందే వీగిన రాసిస్తూ దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అది కొడుక్కి కూతురికి చెప్పరు. ఈ రోజు దేవుడిని ప్రేమించే వ్యక్తిగా ఉండి ఆయన బట్టి నువ్వు ఆరాధించే వ్యక్తిగా
దేవుడిగా మారితే భవిష్యత్తులో ఎన్నో ఆశ్చర్యం ఇవ్వడానికి దేవుడు సిద్ధపడతాడు. దేవుడు చంపడు. ఊహించలేని కార్యమైన జీవితంలో ఆయన మాసంలో ఆచుకుంటాం. ఈ బిడ్డలు నన్ను తప్ప నేను ప్రేమించవనిగా లేరు, నన్ను బట్టి ఆనందించే బిడ్డలుగా ఉండాలి అని మనం చూసినప్పుడు దేవుని బట్టి ఆనందించేవాడు దేని బట్టి ఆనందించగలుగుతారా? ఒక సినిమా బట్టి ఆడమనుకుంటుందా? ఒక సీరియల్ బట్టి వాడికి ఉంటుందా? వాడు ఎన్ని కార్లు కొన్నా, ఎన్ని భవనాలు కొన్నా, కోట్ల రూపాయలు చేతికి వచ్చినా, అనేక కేజీ పంట ఇంట్లోకి వచ్చినా దాన్ని బట్టి ఆనందం ఉండదు. అది చూస్తాడు వార్తా సేవలో దేవుడు అలా వెళ్తున్న వారి జీవితాలు ప్రభు చూసినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానం మనసులో ఉన్న ప్రతి కోరిక తీర్చడమే కాకుండా వారి కుటుంబాలకు దేవుడిగా మారిపోతాం. జీవిత కాలం అంతా వారికి తోడుగా ఉండి, వారి కుటుంబాలకు తోడుగా ఉండి, వారి పిల్లలకు తోడుగా ఉండి, ఎక్కడ కూడా ఓడిపోయిన జీవితం కలగకుండా పంటను పండిస్తూ, పాడిని ఫలింప చేస్తూ, ఆయన చేసిన పనులు చేయను కలగజేస్తూ, తనను దీవించి వెళ్ళిపోతూ, వారి కళ్ళల్లో సంతోషం, గుండెల్లో ఆనందాన్ని ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన వారుగా ఆ తండ్రి మనసు మారుంది. దేవుడు స్తోత్రం. ఎందుకు దేవుని కలిగి ఉన్నా ఇశ్రాయేలు జీవితం ఎందుకు పాడైపోయి, ఎందుకు దైవ దీవులు పొందుకోలేదు, ఎందుకు ఆశించబడలేదు, కడ వరకు ఎందుకు దేవుడితో ఉండలేదంటే వారి పేరుకి మాత్రమే దేవుడు నమ్ముకున్నారు, పేరుకి మాత్రమే దేవుడితో ఉన్నారు. కానీ కలిగి ఉన్న దేవుని బట్టి సంతోషం కంటే మాంసం ముక్కలు ఆనందైపోయింది. దేవుడు స్తోత్రం. ఏ కుటుంబాలైతే దేవుడు బాగు చేయడానికి మనిషిగా రూపమెత్తాడో ఆ తండ్రి వల్ల బాగుపడలేదండి. ఈనాడు చాలా మంది జీవితాలు కట్టాలని, ప్రతి కుటుంబాన్ని కట్టాలని, మనుషులకున్న కన్నీరు తొడవాలని, వారుకున్న బాధ తొలగించాలని, ఒక మంచి జీవితం మనుషులకు ఇవ్వాలని మానవ రూపంలో ప్రతి లోకంలో వచ్చి ఇలా ఉండాలని మాట్లాడినప్పుడు కూడా మనసులు మారక, హృదయాలు మారక, పేరుకి తుది దేవుడితో అంటూ డబ్బు కోసం, బంగారం కోసం అన్ని చూసుకొని మురిసిపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. వాళ్ళతో చెప్తున్నాను, కళ్ళకాలం మీపై ఉందో దేవుడు ఎవరైతే గాఢంగా ఆనందిస్తాడో వాళ్ళతో జీవిత కాలం అంతా దేవుడు ఇస్తాడు. ఇద్దరు జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నా వారి గుడికి ఆనందం ఉందా, ప్రవచనాలతో దేవుడు మాట్లాడుతున్నా వారికి సంతోషం ఉందా, మేఘరూపుడిగా దేవుడు మాట్లాడి వారు దర్శిస్తున్నా వారు ఆనందించగలిగారా, అగ్ని స్తంభంగా వారితో మాట్లాడుతున్నా వారు మురిసి ఉన్నారా? లేడు. అందుకే వారి జీవితాల్లో దేవుడితో ఉండి కష్టాల్లో గెలిపారు, దేవుడితో ఉండి బాధల్లో గెలిపారు, దేవుడితో ఉండి శ్రమ అనిపించారు, దేవుడితో ఉండి కన్నీరు అనిపించారు. చివరికి దేవుడితో లేని వారిగా మారి జీవితాలే ముగించుకున్న దేవుడు స్తోత్రం. అది ఈ దినమున్న మనుషులతో దేవుడు చెప్తున్న మాట, ఎల్లప్పుడూ కూడా ప్రభువును బట్టి ఆనందించాం. ఒక దేవుని బట్టి ఆనందించేవాడు ప్రపంచం లెక్క చేయడండి, డబ్బు లెక్క చేయడు. దేవుని బట్టి హృదయం ఆనందించబడితే కోట్ల రూపాయల కళ్ళ ముందు ఉన్న అవసరానికి వాడే వ్యక్తిగా ఉంటారు తప్ప అది దేవుడికి కొలను. కలుగుని కాదండి భూమిని కలిగించా దేవుడా, ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నాడా? ఒక ఆలోచన చేసుకుని ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఆలోచనకి పుట్టినప్పుడు దేవుని ప్రేమతో ఆలోచించండి. మట్టిలో కలిసిపోయే దేహానికి ఈ లోక ఎవరు కూడా తోడుదారు కానీ జగన్ని పునాదేసిన దేవుడు మన దేవుడిగా మానసానికి అర్థమైనప్పుడు దేని బట్టి మానసేస్తా ఆయన బట్టి వచ్చిపోతాం. డబ్బు కంటే ధనము కంటే వాడు కలగజేసిన దేవుడిని కలిగి ఉన్నాను నీకు అర్థమైపోయినప్పుడు ఆయన బట్టి వచ్చిపోతాం. ఈ పొలాలు భవనాలు నీ తల్లి గర్భంలో మరణంగా వచ్చాను, ఇవి నాకు ఇచ్చిన దేవుడు నా దేవుడా అనుకున్నప్పుడు ఆయన బట్టి ఆనందిస్తావు. ఆ గుండె దేవుని బట్టి ఆనందించినప్పుడు, ఆ మనసు ప్రభువుని బట్టి ఆనందించినప్పుడు నీ గుండెలో దేవుడు చూస్తా. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి గుండెకే కోస దేవుడు చూసినప్పుడు అసలైన బండారం అంతా బయటపడతాడు. దేవుడు స్తోత్రం. కొంతమంది పట్టుచీరలో బట్టి ఆనందపడతారు. అంత ఆనందం దేవుడు వచ్చి అంత ఆనందంలో దేవుళ్ళు కలిగిలో దేవుడు మందిరం బట్టి ఆనందించో, కుశలుడు మాట దేవుడు వాక్యాన్ని బట్టి ఆనందించేవాడికి, దేవుడు మందిరం బట్టి ఆనందించేవాడికి
ఆ దేవుని బట్టి ఆనందించేవాడికి ప్రభు ఆత్మ శబ్దం ఏ కొనువ ఉండనివ్వడము, కొనువైన జీవితం వారికి ఇవ్వడం. నువ్వు దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఒక ఆనందించిన వ్యక్తిని మనకు మారిపోయినప్పుడు నీ జీవితం దేవుడు పట్టుకుంటాడు. దేవుడి వాక్యాన్ని ప్రేమించిన వ్యక్తిగా మారి వాక్యముని ఆనందపడి మారిపోయినప్పుడు నీ చెయ్యి దేవుని పట్టుకుంటాం. వాక్యమే దేవుడి కనుక, దేవుడి వాక్యము కనుక ఆ దేవుని బట్టి ఆనందించే పొందుకు నీకు ఉన్నప్పుడు దేవుడిని విడిచిపెట్టడం, ఆ నష్టం నీకు తోడుగా వచ్చి ఆయన మాట నీకు అండగా ఇచ్చి ఆయనకి అండగా నిలబడి నువ్వు ఈ జీవిత యాత్రలో ఏమేమి కోరుకున్నావో ఇది జరగని ఏ వదిలేసావో అవన్నీ కూడా దేవుడు టక్క జరిగించుకుంటూ నేను గుర్తుపరచవలిగా మారిపోతాం, నేను ఆనందపరచ మారిపోతూ ఉంటా. ఈ ఆనందం డబ్బులు బట్టి కాని కనుక, బంగారం బట్టి కాని కనుక, పట్టు చీరలు బట్టి కాని కనుక, పొలాల బట్టి కాని కనుక, దేవుని బట్టి ఆనందించావు కనుక నువ్వు అనుకున్నవన్నీ కూడా దేవుడు ఒక టంకు పెట్టులో పెట్టి దానికి సీట్ రాసి, నాయనా నువ్వు నన్ను బట్టి ఆనందించావు కాబట్టి నిన్ను ఆనందపరచడానికి నీ హృదయంలో ఉన్నవన్నీ మోసుకుంటున్నాను, తీసుకున్నానా అంటాడు దేవుడు. స్తోత్రుడైన యేసయ్యకి వందనాలు తెలుపుతూ ఇక్కడ నుంచున్న ముందుగా అయ్యగారికి వందనాలండి, అమ్మగారికి వందనాలు. ఇక్కడ నుంచున్న సహోదరుడి పేరు రాజేష్ అండి, భార్య పేరు భవాని, మాది బొండలంక అండి. సో నేను వస్తున్నానండి. ముందుగా ఇక్కడికి వచ్చి వారాలు తిరుగుతున్నాడు, వారాలతో పోకుండా ప్రతి వారం వస్తున్నాను. వచ్చి ప్రతిరోజు దేవుడి మాటిని బలపడుతుండగా వీళ్ళు నా కుటుంబ సభ్యులండి. నా పెద్ద అక్కడ నుంచి ఉన్నవారు మా వదిన గారు అండ్ వాళ్ళ అల్లుడు అండి, మా అల్లుడు మా కూతురు. నేను కూడా చెప్పాను మీరు పెళ్ళి అయింది కానీ సంతానం లేదండి, సంతానం లేక చాలా కాలం వరకు బాధపడుతున్నారు. అప్పుడు నేను చెప్పాను, సువార్త చెప్పాను ఏమని, ఇక్కడ రండి కైకిలో రండి, కైకిలో సాక్షాత్తు పరమదేవుడు అని యేసయ్య మాట్లాడుతున్నాడు, మీ కష్టాలు ఏమున్నా సరే తీరిపోతాయని చెప్పారండి. అప్పుడు దేవుడు మాటను నమ్మి ఇక్కడికి వచ్చారండి కుటుంబంతో పాటు. దేవుడు వచ్చిన వారంలోనే మాట్లాడారండి, మీరు ఏదైతే ఆశిస్తున్నారో దాని నుంచి మీకు మీరు అనుకున్నది నేను తీరుస్తాను, 7 వారాలు ఈ మందిరానికి రమ్మని సాక్షాత్తు ఆ దేవుడే చెప్పారండి. ఆ మాటను మీరు నమ్మి కుటుంబంతో వచ్చేవారండి. ప్రతి వారం కూడా కుటుంబంతో వచ్చి దేవుడిని దర్శించి వెళ్ళేవారండి. అలా 7 వారాలు కంప్లీట్ చేస్తుండగా భగవంతుని యొక్క మహాకృపతోటి భీమవరం దగ్గర కోపిల్ల ప్రాంతంలో నూతన మందిరం, యెహోవా అగ్నిజ్వాల నూతన మందిరం ఏర్పడిందండి. ఇక్కడ 7 వారాలు కంప్లీట్ చేసుకున్నారు. అదే విధంగా అక్కడ కోపిల్ల మందిరంలో వారాలు తిరుగుతున్నారండి. ఒక రోజు వీళ్ళ పెళ్లి రోజు అండి, ఆగస్టు 30వ తారీఖున వీళ్ళ పెళ్లి రోజు అండి. ఆ రోజు ప్రభు ఆశీర్వాదం తీసుకుందామని ఆ రోజు తండ్రి గారిని కలిసినప్పుడు ఆ రోజు 30వ తారీఖున ప్రభు మాట్లాడారండి, కుమారుడా త్వరలో నువ్వు ఒక శుభవార్త వినబోతున్నావు అని చెప్పారండి బిడ్డతోటి. ఆ చెప్పిన మాట ప్రకారం వారం రోజులు గడవకుండానే నా బిడ్డ కన్సీవ్ అయిందండి. కన్సీవ్ అయ్యారు. ఆ వారంలోనే తను అనుకున్న మాట దేవుడు నెరవేర్చారండి. ఆ తర్వాత ఏదైతే 30వ తారీఖున చెప్పారో ఆ బిడ్డ కూడా 30వ తారీఖున పుట్టాడండి. దీన్ని బట్టి ఎంతో దేవుడు చూపిస్తామండి. దేవుడు బైబిల్లో పరిశుద్ధ వాక్యంలో రాశారు కదండి, మన దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, చెవికి కనపడవు, హృదయానికి గోచరించమని వాక్యం చెప్పినట్టుగా ఆ ప్రభు అద్భుతమైన కార్యం ఈ కుటుంబాలు చేశారండి. ఈ బాబు కూడా అనేవాడండి, నేను ఎప్పుడు ఈ సన్నిధిలో సాక్షిగా నిలబడాలి, దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను, ఈ నేను సాక్షిగా నిలబడాలని చెప్పండి, నీ ఆశ ఖచ్చితంగా దేవుడు తీరుతాడని ఆ రోజు నేను చెప్పండి. ఈ రోజు దేవుడు ఆ కుటుంబం పట్ల గొప్ప కార్యం చేసి ఇవ్వండి, ఒక మగబిడ్డని తన మగబిడ్డ కావాలని మార్చుకొని అనుకోనంట. నీ మనసులో అనుకున్న మాట దేవుడు తీర్చి దేవుడు గొప్ప కార్యం చేశారండి. అందుబట్టి దేవుడిని ఎంతగానో మేము స్తుతిస్తున్నామండి. అదేవిధంగా మొదట తన బిడ్డకి అన్నప్రాసం దేవుడి చేతుల మీద జరగాలని ఎంతగానో ఆశపడ్డాడండి. ఈరోజు అన్నప్రాసం తండ్రి గారి చేతుల మీద జరగాలని మేము కూడా ఆశపడతాం. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించండి. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. తల్లిగారు పెద్దింట్లో నుంచి తిమ్మాపాలని చూస్తున్నారండి. మరి ఎవరో చెప్పగా యెహోవా అగ్నిజ్వాల మందిరం రావడం జరిగిందండి. మరి ఆమె చిన్నకోళ్ళండి. మరి చిన్న కొడుకు మరి కొంచెం గొడవల కారణంగా ఏర్పాటు అయినప్పుడు ఎవరో చెప్పగా ఈ మందిరానికి రావడం జరిగింది. మందిరానికి వచ్చిన తండ్రి వారాలు చెప్పారు.
వారాలు తిరుగుతుండగానే మరి చిన్న కొడుకు వాళ్ళు కలిసి మరి ఉండడం జరిగింది. మరి అప్పటికి వివాహం 3 సంవత్సరాలు మరి సంతానం లేదు. మరి ఈ మందిరానికి వచ్చిన తర్వాత చక్కటి కుమారుని దేవుడు దయచేశారండి. తప్పలు కూడా దగ్గరగా చక్కటి కుమారుని ఇచ్చాడు. మళ్ళప్పుడు 5 నెలల ప్రెగ్నెన్సీ ఏంటంటే దేవుడు గొప్ప కార్యం చేశారు. అలాగే తన పెద్ద కుమారుడికి ఫస్ట్ పాప అంటండి. మరి మందిరం కోసం నాకు పెద్ద కొడుకు కుమారుడు కావాలని దేవుడు తల్లిగారు అడిగారంట. మరి ఆ కుమారుడు కూడా మరి కొడుకుని ఇచ్చాడండి దేవుడు. మరి గొప్ప కార్యం చేశారు. ఇద్దరు బిడ్డలు దేవుడు పాట పెట్టుకొని తల్లిగారు ఆశపడుతున్నారండి. దేవుడి సాక్ష్యం దీవించి ఆచరించిన కాక.